బిల్వాష్టకం సాహిత్యము మరియు అర్థము. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 దళాలున్న బిల్వపత్రాన్ని, సత్వ రజస తమస్సులను కలిగి ఉన్న బిల్వపత్రాన్ని, 3 ఆయుధాలు కలిగి ఉన్న శూలం డమరుకం పాశం ఆ బిల్వపత్రాన్ని, 3 జన్మలో చేసిన పాపాలను నాశనం చేసి ఒకే ఒక్క బిల్వపత్రాన్ని ఆ మహాశివునికి అర్పించండి. త్రిశాకైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. శుభమైన చీలిపోని మృదువైన 3 దళాలు కలిగిన బిల్వపత్రాన్ని ఉపయోగించి పరమశివుణ్ణి పూజ చేస్తే ఒకే ఒక బిల్వ దళాన్ని అర్పించడం కూడా మహా ఫలప్రదమైనదిగా భావించబడుతుంది. ఈ శ్లోకం ద్వారా మనం స్వచ్ఛమైన హృదయంతో పూర్ణమైన చీలిపోని బిల్వ దళాన్ని శివునికి అర్పిస్తే శివుని అనుగ్రహం పొందగలమని తెలియజేస్తుంది. కోటి కన్య మహాదానం తిలపర్వత కోటయ్య కాంచనాం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. కోటి కన్యలను వివాహం చేయడము, కోటి కొండలంత తిలాదానం చేయడము, బంగారు పర్వతాన్ని దానం చేయడము, ఈ మహాదానాలన్నిటికంటే ఒక బిల్వదళాన్ని భక్తితో శివునికి సమర్పించడం మరింత ఫలప్రదమని ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఉండడానికి తేలికైనప్పటికీ భక్తిపూర్వకంగా అర్పించిన బిల్వపత్రం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ఈ శ్లోకం ద్వారా బోధిస్తున్నాము. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్రంలో నివసించడం, మహాశివుని పరిపాలకుడైన కాలభైరవుని దర్శించడం, పవిత్రమైన ప్రయాగ రాజధామంలో విష్ణుమూర్తిని దర్శించడం, ఈ పవిత్రమైన కార్యాలన్నిటికంటే ఒక్క బిల్వపత్రాన్ని భక్తితో శివునికి అర్పించడం మరింత ఫలప్రదమని ఈ శ్లోకం తెలియజేస్తుంది. భక్తితో చేసిన చిన్న ప్రయత్నం కూడా గొప్ప దివ్య ఫలితాన్ని ఇస్తుందని, బిల్వపత్రార్చన శివుని అత్యంత ప్రీతికరమని ఈ శ్లోకం హృదయానికి హత్తుకునేలా తెలియజేస్తుంది. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరః నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. శివుని ఉపాసకుడు సోమవారం ఉపవాసాన్ని పాటించి భక్తితో రాత్రివేళ మాత్రమే భోజనం చేసి ఒక్క బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తే అతడికి అపారమైన పుణ్యఫలం లభిస్తుందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు. భక్తితో నిరాహార వ్రతాన్ని పాటించి బిల్వపత్రాన్ని సమర్పించడం మహాదేవుని అనుగ్రహాన్ని పొందేందుకు గొప్ప మార్గమని శ్లోకం స్పష్టంగా తెలియజేస్తుంది. రామలింగ ప్రతిష్ఠచ వైవాహిక కృతం తదా తటాకానిచ సందానం ఏకబిల్వం శివార్పణం. శివలింగాన్ని ప్రతిష్ఠించడం, వివాహం వంటి పుణ్యకార్యాలు నిర్వహించడం, ప్రజల కోసం చెరువులను నిర్మించడం, ఈ పుణ్యకార్యాలకన్నిటికంటే ఒక్క బిల్వపత్రాన్ని భక్తితో శివునికి అర్పించడం మరింత ఫలప్రదమని శ్లోకం తెలియజేస్తుంది. ఇది శివార్చనలో బిల్వపత్రానికి ఉన్న మహత్తును తెలియజేస్తూ భక్తిపూర్వకమైన సమర్పణ కూడా అత్యున్నత ఫలితాన్ని ఇస్తుందని స్పష్టం చేస్తుంది. అఖండ బిల్వపత్రం చ ఆయుతాం శివపూజానాం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. అఖండమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వలన 10,000 సార్లు శివపూజ చేసినంత మరియు శివుని సహస్రనామాలను పారాయణం చేసినంత ఫలితం లభిస్తుందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. చిన్న ప్రయత్నమైనా భక్తిపూర్వకంగా చేస్తే అది అపారమైన ఫలితాన్ని ఇస్తుందని, ప్రత్యేకంగా బిల్వపత్రాన్ని సమర్పించడం శివునికి అత్యంత ప్రీతికరమని ఈ శ్లోకం స్పష్టంగా తెలియజేస్తుంది. ఉమాయ సహ దేవేశ నంది వాహనమేవచ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. పార్వతీదేవితో కూడి నందిని తన వాహనంగా ధరించి భస్మాన్ని తన శరీరమంతా అలంకరించుకున్న మహాదేవునికి ఒక బిల్వ దళాన్ని అర్పించడం అపారమైన పుణ్యాన్ని ఇస్తుందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. శివుడు భక్తుల పూజను సులభంగా స్వీకరించేవాడు. ఒకే ఒక్క బిల్వ దళాన్ని భక్తితో సమర్పించిన అది మహాదేవుని పరమానందానికి కారణమవుతుంది అని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం. బ్రాహ్మణులకు పవిత్రమైన సాలగ్రాములను దానం చేయడం, 10 కువ్వల స్థాయిలో చెరువులను తవ్వించడం, 1,000 యజ్ఞాలను నిర్వహించడం, ఈ మహత్తర పుణ్య కార్యాలన్నిటికంటే భక్తితో ఒక బిల్వ పత్రాన్ని శివునికి అర్పించడం మరింత ఫలప్రదమని ఈ శ్లోకం తెలియజేస్తుంది. శివపూజలో బిల్వపత్రానికి ఉన్న విశేషతను ఉద్ఘాటిస్తూ చిన్న కాని శ్రద్ధ భక్తులతో చేసిన సమర్పణ కూడా అపారమైన దివ్య ఫలితాన్ని ఇస్తుందని స్పష్టంగా తెలియజేస్తుంది. దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ చ
కోటి కన్య మహాదానం ఏకబిల్వం శివార్పణం. కోటి ఏనుగులను దానం చేయడం, శతశ్వమేధ యాగాలను చేయడం, కోటి కన్యాదానాన్ని నిర్వహించడం, ఈ మహాదానాలన్నిటికంటే ఒక్క బిల్వపత్రాన్ని భక్తితో శివునికి అర్పించడం మరింత ఫలప్రదమని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. భక్తిపూర్వకమైన సమర్పణ కూడా అనేక యజ్ఞాలు, మహాదానాలకు సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శివార్చనలో బిల్వపత్రానికి ఉన్న విశేషతను శ్లోకం తెలియజేస్తుంది. బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, అఘోర పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. బిల్వ వృక్షాన్ని చూడటం, తాకడం కూడా పుణ్యాన్ని ఇస్తుంది. ఒకవేళ భక్తితో ఒక్క బిల్వ దళాన్ని శివునికి అర్పిస్తే అతి ఘోరమైన పాపాలను కూడా నశింపజేస్తుందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. శివ పూజలో బిల్వపత్రానికి ఉన్న మహత్తును వివరిస్తూ భక్తిపూర్వక సమర్పణ కూడా అపారమైన పాప విమోచనాన్ని కలిగిస్తుందని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపన ముచ్యతే, అనేక వ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. 1000 సార్లు వేదాలను పారాయణం చేయడం, బ్రహ్మజ్ఞానాన్ని స్థాపించడం, కోటి వ్రతాలను ఆచరించడం, ఈ మహత్తరమైన ధార్మిక కార్యాలన్నిటికంటే భక్తితో ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించడం మరింత శ్రేష్టమైనదిగా ఈ శ్లోకం తెలియజేస్తుంది. శివార్చనలో బిల్వపత్రానికి ఉన్న విశిష్టతను స్పష్టంగా తెలియజేస్తూ భక్తిపూర్వక సమర్పణ కూడా మహా దివ్య ఫలితాన్ని ఇస్తుందని ఈ శ్లోకం హృదయానికి హత్తుకునేలా తెలియజేస్తుంది. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనాం తదా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం. 1000 సార్లు అన్నదానం చేయడం, 1000 మంది బాలికులకు ఉపనయనాన్ని చేయడం, ఈ పవిత్రమైన కర్మలన్నిటికంటే భక్తితో ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించడం మరింత గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. శివ పూజలో బిల్వపత్రానికి ఉన్న విశిష్టతను ఈ శ్లోకం స్పష్టం చేస్తూ భక్తిపూర్వకంగా బిల్వపత్రాన్ని సమర్పించడం ద్వారా అనేక జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. బిల్వాష్టకమదం పుణ్యం యః పటే శివ సన్నిధౌ శివలోకమవప్నోతి ఏకబిల్వం శివార్పణం. ఈ బిల్వాష్టక స్తోత్రం పఠించడం ఎంతో పవిత్రమైనది. శివుని సన్నిధిలో దీన్ని పఠించిన వారు శివలోకాన్ని ప్రాప్తిస్తారు. అంతేగాక ఒక్క బిల్వదళాన్ని భక్తితో అర్పించిన అది కూడా అత్యున్నతమైన ఫలితాన్ని అందిస్తుందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. శివ పూజలో బిల్వపత్రానికి ఉన్న విశిష్టతను మళ్ళీ ఓర్పుగా తెలియజేస్తూ భక్తితో పాటించిన చిన్న కర్మలు కూడా మహా దివ్య ఫలితాన్ని ఇస్తాయని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.